దొంగతనం అయింది ఒక 2 వీలర్. దానికి 6th నాడు మనకి ఎఫ్ఐఆర్ అయింది. దానిలో మనం చించోలి వాళ్ళిద్దరు పట్టుకోవడం జరిగింది. మరంపల్లి అనిల్, షేక్ షాబీర్ వీళ్ళిద్దరు చించోలి విలేజ్ చూడమంటారు. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. వీళ్ళకి కొంచెం ఇంకా డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తే, కొంచెం ఇంటర్వ్యూ చేస్తే లోకల్ సిసిఎస్ మరియు లోకల్ ఎస్హెచ్ఓ చూడ అండ్ లోకల్ కానిస్టేబుల్ కొన్ని పెద్ద దానిలో వీళ్ళు దాదాపు 44 వెహికల్స్ దొంగతనం మన జిల్లాలో చేశారు. కొన్ని 14 మన జిల్లాలో చేశారు. మిగిలిన వెహికల్స్ వీళ్ళు మహారాష్ట్రలో 17 వెహికల్స్ వీళ్ళు దొంగతనం చేశారు ఒప్పుకున్నారు. నిర్మల్లో 6 వెహికల్స్ దొంగతనం చేశారు ఒప్పుకున్నారు. హైదరాబాద్ ఒకటి, ఆసిఫాబాద్ ఒకటి, నిజామాబాద్ ఒకటి, జగిత్యాల ఒక ఆంధ్రాలో కూడా దొంగతనం చేశారు. ఇట్లయినా 44 వెహికల్స్ వీళ్ళు దొంగతనం చేశారు. దీంట్లో ఈ 44లో దాదాపు 10 వరకు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది. మిగిలిన ఇప్పుడు మహారాష్ట్ర పోలీస్ వాళ్ళకి, లోకల్ వాళ్ళకి చెప్పి అండ్ నిజామాబాద్, నిర్మల్ వాళ్ళకి చెప్పి కూడా ఇంకా ఏమేమి కేసులు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయలేదు, అది కూడా ఎఫ్ఐఆర్ చేపిస్తున్నాం. ఈ ప్రతి ఒక్కరితో మనవి ఏంటి అంటే దట్ ఇప్పుడు ఈ కేసులో ఎవరెవరు కొన్నారు వాళ్ళు కూడా రిమాండ్ అవుతారు. దాదాపు 20 మంది వాళ్ళు కూడా లిస్ట్ ప్రిపేర్ చేశాము. ఇప్పుడు 5 వీళ్ళ పట్టుకోవడం జరిగింది. 3 రిసీవర్స్ కూడా పట్టుకోవడం జరిగింది. ఈ 3 కాకుండా ఇంకా 17-18 మెంబర్స్ ఇంకా ఉన్నారు రిసీవర్స్. వాళ్ళకి కూడా త్వరగా పట్టుకొని వాళ్ళకు కూడా రిమాండ్ పంపడం జరుగుతుంది. ఈ అందరితో మనవి ఏంటి అంటే ఎప్పుడైనా మీరు ఈ వెహికల్ థెఫ్ట్ కూడా మనం సీసీటీవీ వల్ల పట్టుకున్నాం. అందువల్ల ప్రతి ప్రెస్ మీట్లు కూడా అదే చెప్తాం. మీరు కూడా అదే కొంచెం హైలైట్ చేయండి దట్ సీసీటీవీ కెమెరాస్ ప్రతి ఒక్కరు పెట్టించాలి, ప్రతి ఇంట్లో పెట్టించాలి. ఆ కొంచెం ఎట్లా పెట్టించాలి అంటే ఆ రోడ్ వైపు ఉండాలి. అందరు ఏం చేస్తారంటే రోడ్ లోపల, ఇంటి లోపల పెట్టాలి. ఆ రోడ్ బయట ఉంటే ఏమైనా దొంగతనం డిటెక్ట్ చేయొచ్చు. ఈ కేసులో కూడా అదే జరిగింది. అదే రోడ్ లో ఉన్న కెమెరా, ఇంటిలో పెట్టిన కెమెరాస్ అక్కడ మనకి డిటెక్ట్ అయింది. దీని తర్వాత ఎవరైనా మెయిన్ వెహికల్స్ అంటే 2-3 వెహికల్స్ ఉన్నాయి, అదే ఎక్కువ దొంగతనం అవుతున్నాయి చూసాం. హెచ్ఎఫ్ డిలక్స్ ఉంటుంది ఒక వెహికల్, ఎందుకంటే రీసేల్ బాగానే ఉంటుంది, అదే చాలా మంది అదే దొంగతనం చేసుకోవచ్చు. కొన్ని వెహికల్స్ హీరో హోండాది ఎట్లా ఉంటాయి అంటే ఆ కీ పెట్టాలి, టీవీఎస్ది ఏమైనా కీ నడుస్తుంది. సో ఎప్పుడైనా మీ వెహికల్ లో కీ లాక్ ఎప్పుడైనా మంచిగా ఉండాలి, ఆ లాక్ చేసి పెట్టాలి. చాలా సార్లు దొంగతనం మన నిర్లక్ష్యం వల్ల జరుగుతాయి. మనం బైక్ ఆన్ చేసి, దీనిలో కూడా ఒక కేసు ఉంది, బైక్ ఆన్ చేసి వాళ్ళు కెమిస్ట్ షాప్ లో పోయి కెమిస్ట్ మెడిసిన్ కొన్నారు, బయట నుంచి బైక్ కొన్నారు. సో మనకు కూడా నిర్లక్ష్యం ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరు ఈ లాక్ చేసి బయట పోవాలి, ఎక్కడ లైట్ ఉంటే అక్కడ పెట్టాలి, ఇంటి లోపల పెట్టాలి. సో దట్ మనం ఇట్లనే దొంగతనం ఆపగలం. కాకుండా ఉన్న వాళ్ళకి రిక్వెస్ట్, మనవి, హెచ్చరిక ఏంటి అంటే కొన్నప్పుడు మీరు అన్ని డాక్యుమెంట్స్ చూసి కొనాలి. ఈ ప్రతి వెహికల్ లో దొంగ వెహికల్స్ కొనుక్కున్నారు. అన్ని కొన్న వాళ్ళు కేశవపట్నం, ఈ చోడ, గుండాల, సిర్చల్మ, సిరికొండ వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఈ వెహికల్స్ వీళ్ళు టీ స్మగ్లింగ్ లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ కి వాడుతున్నారు. అది కూడా మనం దృష్టిలో పెట్టుకున్నాం. అది కూడా ఇప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్ డీప్ గా చేస్తాం. సో ప్రతి ఒక్కరు ఎవరెవరు కొన్నారు దొంగ వెహికల్ వాళ్ళు కూడా జైలుపోతారు. అందువల్ల ఎవరైనా రిసీవర్ ఉన్నారు మనం వాళ్ళు కూడా కేసులో పెడుతున్నాం. మొన్న కూడా మా వాళ్ళలో ఒక లేడీ గోల్డ్ బంగారం కొన్నది, ఆ లేడీ కూడా రిమాండ్ పంపడం జరిగింది. 2 తులాస్ గోల్డ్ అంటే 2 గ్రామ్స్ గోల్డ్ అంతే, బట్ ఆమె కూడా జైలుపోయింది. సో అందువల్ల రిసీవర్ ఎవరైనా ఉన్నారు దయచేసి మీరు బండి కొన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా కొనాలి. ఆ 5,000 లో ఒక బండి దొరుకుతుంది అంటే మీరు కూడా కొంచెం ఆలోచించాలి. ఈ కేసులో కూడా వీళ్ళు ప్రతి ఒక్క వెహికల్ 10,000 రూపీస్ అమ్ముతున్నారు. 5,000 ముందు తీసుకున్నారు, 5,000 మనం తర్వాత మీకు ఏమంటారు పేపర్ ఇచ్చిన తర్వాత ఇస్తాం. సో ఒక 40,000-50,000 రూపీస్ వెహికల్ 5,000 దొరుకుతున్నాయంటే మనం ఆలోచించాలి. ఆ దొంగ వెహికల్ ఉండొచ్చు, ఎవరు కొనుక్కోకూడదు. ప్రతి ఒక్కరికి అదే మంది. ఇంటి దగ్గర సీసీటీవీ పెట్టుకోండి. సీసీటీవీ పెట్టుకుంటే ఏదైనా క్రైమ్ జరిగితే వెంటనే తెలిసిపోతుంది. అది రోడ్డు వైపు పెడితే అందరికీ మంచిదని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ చెబుతున్నారు. 44 మోటార్ సైకిల్ దొంగలించిన దొంగలను పట్టుకున్నాం. ఆ దొంగలు డిఫరెంట్ ఏరియాల్లో దొంగతనం చేశారని నేరుగా జిల్లా ఎస్పీ మీడియా సమావేశంలో మాట్లాడారు. అనంతరం సిరిచలిమ లాంటి ప్రాంతాల నుంచి మొదలుకొని ఇచ్చోడ వరకు కొంతమంది దొంగ బండ్లను కొన్న వారిపై కూడా కేసు నమోదు చేస్తున్నామని చెప్పారు. దాదాపుగా 17 నుండి 20 మందిపై బండ్లు కొన్న వారిని కూడా రిమైండ్కు పంపించే అవకాశం ఉంది. అందుకని దొంగ బండ్లు ఎవరు కొనవద్దని నేరుగా
మీడియా సమావేశం ద్వారా తెలిపారు. ఇప్పటికే దొంగతనం చేసిన దొంగలను అదుపులో తీసుకొని మీడియా సమావేశం నిర్వహించిన అనంతరం రిమైండ్కి పంపుతున్నట్టు చెప్పారు. డిఫరెంట్ ప్రాంతాల్లో, మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో కూడా బండ్లు దొంగతనం చేశారు. ఆ ప్రాంతాల్లో ఇప్పటికే 21 కేసులు నమోదయ్యాయి. మిగతా కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నాయి అని చెబుతున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో మేము సమాచారం అందించిన అనంతరం కొంత అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పామని చెబుతున్నారు. అయితే వాహనదారులు ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. నిర్లక్ష్యంగా ఉండకుండా జాగ్రత్త పడాలి. ఎవరి బండికి వాళ్ళే బాధ్యత వహించే విధంగా పర్ఫెక్ట్గా ఉండాలి. నిర్లక్ష్యం అంటే చిన్న వాహనాల దగ్గర చాబీలు మర్చిపోవడం, దీంతోపాటు నిర్లక్ష్యంగా హ్యాండిల్ లాక్ వేయకపోవడం, ఇలాంటి ప్రధాన అంశాలు చెప్పే ప్రయత్నం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చెప్పారు. అప్రమత్తంగా ఉండాలి. ఎవరు ఎంతటి వారైనా తప్పు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఆదిలాబాద్ జిల్లా పోలీసులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ 44 బండ్ల చోరీ అంశం ఒక్కసారిగా మీడియా సమావేశం ద్వారా బయటపడంగానే వాహనదారులు ఆలోచనలో పడ్డారని చెప్పొచ్చు. ఓవర్ టు స్టూడియో.